ఫస్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఇన్ కాలేజ్ యూనియన్ there are 48 students. The ratio of the number of boys to the number of girls is 5:3. The number of girls to be added in the union so that the ratio of boys is 6:5 అనమాట. సో ఒక యూనియన్లో 48 స్టూడెంట్స్ ఉన్నారు, అంటే బాయ్స్ గర్ల్స్ కలిపి 48 స్టూడెంట్స్. బాయ్స్కి గర్ల్స్కి రేషియో 5:3 అన్నాడు అనమాట. అంటే టోటల్ 8 పార్ట్స్లో బాయ్స్ 5 పార్ట్స్, గర్ల్స్ 3 పార్ట్స్ అనమాట. అంటే ఒక పార్ట్ మనకి 48/8 6 అవుతుంది. అంటే బాయ్స్ ఎంతమంది అవుతారు ఇక్కడ 30 మెంబర్స్ అవుతారు, 6 5s. అలాగే గర్ల్స్ వచ్చేసి 3 6s 18. సో బాయ్స్ 30 మెంబర్స్, గర్ల్స్ 18 మెంబర్స్ ఉన్నారు అని అంటే గర్ల్స్ని యాడ్ చేయాలన్నమాట. కొంతమంది గర్ల్స్ని యూనియన్లో యాడ్ చేస్తే అప్పుడు రేషియో 6:5 అవుతుంది అన్నాడు. సో బాయ్స్ సేమ్గా ఉంటారు, 18 మెంబర్స్ గర్ల్స్కి X మెంబర్స్ గర్ల్స్ని యాడ్ చేస్తే రేషియో 6:5 అవుతుంది అన్నాడు. సో ఇది క్రాస్ మల్టిప్లై చేస్తే 150 = 6 × 18 + 6x. సో 6x = 150 మైనస్ ఇదేమవుతుంది 6 18s 108 అవుతుంది. సో 6x = 42, x = 7 అనేది వస్తుంది అనమాట. అంటే 7 మెంబర్స్ గర్ల్స్ని యాడ్ చేస్తే